ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. సీఎం టూర్కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి విశాఖ పర్యటించనున్నారు. దీంతోపాటు పలు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. విశాఖలో ఉన్నటువంటి ఏఈ గ్రౌండ్స్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దిగేందుకు హెలిప్యాడ్ను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇక్కడే సైకిల్ పైన కూడా ఈయన పర్యటించనున్నారు. విశాఖలో ఉన్నటువంటి ఈ గ్రౌండ్ నుంచి నోవాటెల్ వాటర్ వరకు కూడా ఎలక్ట్రికల్ సైకిల్ పైన ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లనున్నారు. ముఖ్యంగా పొదుపు చర్యలు ప్రధానమంత్రి ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నటువంటి ఉద్దేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సైకిల్ పైన యాత్ర సాగించనున్నారు. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించినటువంటి ఆవశ్యకతని ప్రజలందరికీ తెలియజేయడంతో పాటు ప్రజలు కూడా పర్యావరణ హితంగా మెలగాలి, పర్యావరణ హితంగా ముందుకు సాగాలన్నటువంటి ఉద్దేశం ప్రజలందరికీ తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా ఇరాను, ఇజ్రాయెల్తో పాటు అమెరికా యుద్ధ నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రజలందరికీ కూడా పొదుపు చర్యలు పాటించాలని కూడా ఇప్పటికే మోదీ సూచించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులు సైతం పొదుపు చర్యలను పాటిస్తున్నారు. అందులో భాగంగానే ముందుగా తాము పాటిస్తూ ఆ తర్వాత ప్రజలకి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంలో భాగంగానే ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. ఆ తర్వాత ఇక్కడ నుండి ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ సముద్ర ఉత్పత్తులకి సంబంధించినటువంటి జాతీయ స్థాయి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడుతో పాటు మిగిలినటువంటి కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా సముద్ర ఎగుమతులకు సంబంధించినటువంటి దానిపైన చర్చించనున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు సవాళ్లు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రమాణాలపైన కూడా ఈ సదస్సులో ముఖ్యంగా చర్చించనున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ వ్యాప్తంగా వస్తున్నటువంటి ప్రమాణాలకు అనుగుణంగా ఆక్వా రైతులను తయారు చేయాలన్నటువంటి దానిపైన ఈ యొక్క సదస్సులో ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా అమెరికాతో పాటు యూకే లాంటి దేశాల్లో నిబంధనల్ని కఠినతరం చేశారు. యాంటీబయోటిక్స్ లాంటి వాడకాలపైన కూడా ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో అయితే చర్చ జరగనుంది. ఆ ప్రమాణాలకు అనుగుణంగా ఆక్వా రైతుల్ని ఏ విధంగా తయారు చేయాలన్నటువంటి దానిపైన కూడా చర్చించనున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి మత్స్యకారులకు ముఖ్యంగా అమలు చేస్తున్నటువంటి పథకాలకి లబ్ధిదారులతో కూడా కేంద్ర మంత్రులు, కేంద్ర మత్స్యశాఖ మంత్రితో పాటు పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా మాట్లాడనున్నారు. అంతేకాకుండా సీ కోస్ట్ అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మనది కూడా ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్కి దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతంతో పాటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎగుమతులపైన కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కూడా ప్రధానంగా దీనిపైన దృష్టి సాధించింది. విశాఖని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోర్టు ద్వారా కూడా కోట్లాది రూపాయల ఎగుమతులు కూడా సాగిస్తున్నారు. గత 2025-26 సంవత్సరానికి ఒకసారి పరిశీలించినట్లయితే ఎగుమతుల్లో దాదాపు 79,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎగుమతుల సంపదను అయితే ఆర్జించారు. దీంట్లో అంటే అంతర్జాతీయంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో విశాఖపట్నం పోర్టుకు సంబంధించి దాదాపు 16% వృద్ధి సాధించిందని కూడా ఇప్పటికే అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేకాకుండా ప్రధానంగా ఆక్వా రైతులకు సంబంధించి వాతావరణ మార్పులు అయితే వీరిపైన ప్రధానంగా తీవ్రమైనటువంటి ప్రభావం అయితే చూపుతుంది. ఈ ప్రభావాలకు కారణంగా తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 ఏళ్ల కాలంలో టెక్నాలజీ పైన అత్యధికంగా దృష్టి సాధించిందని అయితే చెప్పవచ్చు. ఇందులో భాగంగానే క్వాంటమ్ వ్యాలీని కూడా ఇప్పటికే అమరావతిలో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని ప్రతి రంగానికి అనుసంధానం చేస్తున్నారు. పారదర్శకతని పెంచే విధంగా దృష్టి సాధించారు. అందులో భాగంగానే ఆక్వా రైతులకు సంబంధించి ఈ వాతావరణ మార్పులు కారణంగా నష్టపోతున్నటువంటి దాన్ని నివారించడము, తగ్గించడం అనే దానిపైన కూడా ఈ యొక్క జాతీయ సదస్సులో చర్చించున్నారు. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఆక్వా రైతులు అనే దానిపైన కూడా సలహాలు, సూచనలు ఈ యొక్క ఎగుమతిదారులతో చర్చించనున్నారు. అంతేకాకుండా శాటిలైట్ చిత్రాలను
ఉపయోగించి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు అంచనా వేస్తూ ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కూడా పరిష్కారం చూపించినారు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ఎగుమతిదారులు కూడా ఈ యొక్క జాతీయ సదస్సులో పాల్గొన్న వేళ మధ్యవర్తులు లేకుండా నష్టపోకుండా ఆక్వా రైతులు, రొయ్యలు ఉత్పత్తిదారులు కానీ, చేపల ఉత్పత్తిదారులు కానీ ఈ యొక్క నష్టపోకుండా వారు ఏ విధంగా వారితో ఎంఓయూ చేసుకోవాలి, వారితో డైరెక్ట్గా ఏ విధంగా కనెక్ట్ అవ్వాలన్న దానిపైన కూడా సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అంతేకాకుండా ప్రధానంగా రొయ్యల ఉత్పత్తి చూసుకుంటే దేశంలోనే 35% ఎగుమతులు మన రాష్ట్రం నుండే సాగుతున్నాయి. అందుకు అనుగుణంగానే రొయ్యల ఉత్పత్తుల్ని మరింత డబుల్ చేయడం ఏ విధంగా ఉందనే దానిపైన కూడా ఈ యొక్క సదస్సులో చర్చించున్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఈ యొక్క ఆక్వా రంగానికి ఏ విధంగా ఉన్నాయన్న దానిపైన, మరోవైపు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులపైన కూడా ప్రధానంగా చర్చించినారు. ఆ తర్వాత విశాఖ ఎకనామిక్ రీజియన్ పైన కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన ముఖ్యమైనటువంటి సమావేశం అయితే జరగనున్నాయి. ఈ యొక్క ఆక్వా రైతులకు సంబంధించినటువంటి సదస్సు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు దానిపైన సమీక్షించున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి 5,000 కోట్ల రూపాయలు దీనికైతే కేటాయించడం జరిగింది. దీనిపైన కూడా ముఖ్యంగా చర్చించనున్నారు. ఎందుకంటే విశాఖ అన్నది అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం తలచింది కాబట్టి అందుకు అనుగుణంగా రోడ్డు కనెక్టివిటీని ఏ విధంగా పెంచాలి, సీ కనెక్టివిటీని ఏ విధంగా పెంచాలి, ఉన్నటువంటి దానిలో నాణ్యత ఏ విధంగా పెంచాలన్నటువంటి దానిపైన కూడా చర్చించున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఈ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి కనెక్టివిటీ, రోడ్ల విస్తరణ కానీ, కొత్త రోడ్ల ఎంతవరకు వచ్చాయి, పురోగతి ఏ మేరకు సాధించింది, త్వరితగతిన పనుల్లో వేగవంతం పెంచాలన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశించున్నారు. ఇప్పటికే VMRDకి సంబంధించినటువంటి అధికారులపైన దీనిపైన గత వారం రోజులుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దిగువ స్థాయి అధికారుల నుంచి, ఫీల్డ్ లెవెల్ నుంచి పురోగతిపైన కూడా రిపోర్టులు తెప్పించుకున్నారు. దానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ముఖ్యమంత్రికి నివేదించనున్నారు. ఆ తర్వాత ఆ నివేదికలను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి కూడా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు అధికారులకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా విస్తృతంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యము. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా అయితే కల్పించింది. పారిశ్రామిక హోదాను కల్పించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ యొక్క తీర ప్రాంతాన్ని అయితే తీర్చిదిద్దుతున్నారు. విశాఖ అన్నది ఇక్కడికి కేవలం మన దేశంతో పాటు ఇతర దేశాలతో సంబంధించినటువంటి ముఖ్యులు కూడా ఇక్కడికి తరచూ వస్తూ ఉంటారు. కాబట్టి వారికి అనుగుణంగా పర్యాటక ప్రాంతాలను తీర్చిదిద్దడము, అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క ప్రమాణాలతో కూడినటువంటి పర్యాటక ప్రాంతాలను ఏర్పాటు చేయడంతో పాటు విదేశీ టూరిస్టులను ఆకర్షించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలని డెవలప్ చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీకి సంబంధించి ముఖ్యంగా కంబాలకొండ లాంటి అటవీ ప్రాంతాలని తీర్చిదిద్దుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో అక్కడ అనేక ప్రాజెక్టులను కూడా చేపట్టారు. దీంతోపాటు కోస్టల్ రీజియన్లో ఉన్నటువంటి టూరిజం ప్రాంతాలను కూడా ప్రత్యేకించి దృష్టి సాధించి ఏపీటీడీసీ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో PPP పద్ధతిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ యొక్క పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ చేరుకున్నారు. ఇప్పటికే ఉండవల్లిలో తన నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరారు. మరి కాసేపట్లో విశాఖలో ఉన్నటువంటి AU గ్రౌండ్స్కి చేరుకొని ఇక్కడి నుండి ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో కావాలా సైకిల్ ర్యాలీగా నోవాటెల్ హోటల్కి వెళ్ళనున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ET న్యూస్, విశాఖపట్నం నుంచి.